కానీ ఈ ఉమర్ నబీతో పాటు ఇంకో 9 మంది డాక్టర్స్ని లీడ్ చేసింది షాహీన్ అనే ఒక మహిళ. ఈ 10 మందిలో ఆమెనే అందరికంటే ఏజ్ ఉన్నాయమా, దాదాపు 50 ఏళ్లకు పైగా వయసు ఉంటుంది. అంత మైండ్, క్రిమినల్ మైండ్ అంటే అర్థం చేసుకోండి. ఒక మహిళ ఈసారి ఇన్వాల్వ్ అయిందంటే టెర్రరిస్ట్ గ్రూప్స్ని కొత్త స్ట్రాటజీస్తో ముందుకు వస్తున్నాయి. ఇటు ఎడ్యుకేటెడ్ ఒక డాక్టర్, ఎండి చదువుకున్న వాళ్ళందరినీ కూడా దీంట్లోకి ఇన్వాల్వ్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి ఏ లెవెల్ ఆఫ్ మోటివేషన్ చేసి ఉండాలి, ఏ లెవెల్ ఆఫ్ బ్రెయిన్ వాష్ చేసి ఉండాలి. సో మొత్తం మీద ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి. ఇటు బ్రెజ్జా కార్, 3వ కార్ కూడా దొరికింది. మొదటగా i20, దాని తర్వాత ఫోర్డ్ ఈకోస్పోర్ట్, మనం నిన్న మాట్లాడుకున్నాం. ఇటు ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కూడా ఉంది. ఉమర్ నబీ పేరు మీదనే ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఉంది, దాన్ని ట్రేస్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు బ్రెజ్జా కార్ కూడా దొరికింది. సో మిగతా నగరాల్లో కూడా ఇటు యూపీ, హర్యానా, అలాగే ఇటు జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ న్యూఢిల్లీ, ఈ రాష్ట్రాలతో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా పోలీసులందరూ ఒక్కసారి అప్రమత్తమయ్యారు. ఇటు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ప్లేసెస్, ఇటు రైల్వే స్టేషన్ కావచ్చు, ఇటు బస్ స్టేషన్ కావచ్చు, ఇటు ఎయిర్పోర్ట్స్కి కూడా మెయిల్స్ వస్తున్నాయి, మేము బాంబ్ బ్లాస్ట్ చేయబోతున్నాం ఎయిర్పోర్ట్స్ అని. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్కి కూడా థ్రెట్స్ వస్తున్నాయి. సో ప్రస్తుతానికి ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ రానున్న రోజుల్లో కూడా ఉండే అవకాశం ఉంది. ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని గవర్నమెంట్ అయితే 100% ఇస్తూ గవర్నమెంట్ ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇనిషియల్ లెవెల్లో వీళ్ళని ఎక్కడైతే వాట్సాప్ గ్రూప్స్లో కావచ్చు, పబ్లిక్ ప్లేసెస్లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వీళ్ళని ఎవరైతే మోటివేట్ చేస్తున్నారో, రాడికలైజ్ చేస్తున్నారు, వీళ్ళని ప్రొవోక్ చేస్తున్నారు, ప్రొవోక్ చేసే వాళ్ళందరినీ ఆ రూట్ లెవెల్లో, గ్రాస్ రూట్ లెవెల్లో ప్రభుత్వాలు టార్గెట్ చేసి అక్కడ ఇనిషియేటివ్ తీసుకుంటే ఇలాంటి సంఘటనలు రానున్న రోజుల్లో జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రిషా ఉంది, పెట్రిషాతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెట్రిషా, చెప్పండి, వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్ ఆన్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ రైట్ నౌ? ఎస్, ప్రస్తుతం హైదరాబాద్ హై అలర్ట్లో ఉందనే చెప్పొచ్చు. ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్కి ఇప్పటికే హైదరాబాద్ అంతా కూడా హై అలర్ట్. చాలా సంచలనమైన విషయాలంతా కూడా ఢిల్లీ విషయంలో బయటికి వచ్చాయి. రెడ్ ఫోర్ట్ దగ్గరగా అనుమానాస్పదంగా ఉన్న ఉగ్రవాదులందరినీ కూడా ఎవరైతే నవీన్ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ డాక్టర్స్కి సంబంధించిన ఫ్యామిలీస్ రాజేంద్ర నగర్లో ఉండడం, వాళ్ళ తమ్ముడిని అదుపులోకి తీసుకోవడము, సయ్యద్ వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఏటీఎస్ కూడా ఒకవైపు తనిఖీలు చేయడం, దాంట్లో అనేక లిక్విడ్ సబ్స్టెన్స్, దాదాపు 3 లీటర్స్ వరకు లిక్విడ్ సబ్స్టెన్సెస్ అంతా కూడా బయటపడడము. ఒకవైపు వీళ్ళని డాక్టర్స్ని కూడా సెమీ టెర్రరిస్ట్గా పిలుస్తూ ఉంటారు. ఒకవైపు కాపాడాల్సిన డాక్టర్సే ఇప్పుడు సెల్ఫ్ బాంబ్గా మారుతున్నారని తెలుస్తుంది. కాశ్మీర్లో కూడా పోలీసుల వేట కొనసాగుతుంది. ఇప్పటికే 800 దాదాపు ప్లేసెస్ అంతా కూడా తనిఖీలు చేస్తున్నారు. అనుమానాస్పదంగా ఎవరున్నా కూడా 100కి డైల్ చేయాలంటూ కూడా సజ్జనార్ చెప్తున్న పరిస్థితి. పుల్లమాన్ ఒకవైపు కొన్ని ఏరియాస్లో కూడా అనేక మంది అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులని కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళ కదలికలను కూడా ఇన్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ప్రస్తుతం హైదరాబాద్లో మాత్రం టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. చాదర్ఘాట్, నాంపల్లి, పలు సెన్సిటివ్ ఏరియాస్, ఏదైతే పాత బస్తీ ఏరియాస్ అంతా కూడా తనిఖీలు చేస్తున్నారు. బాంబ్ స్క్వాడ్తో పాటు డాగ్ స్క్వాడ్ కూడా తనిఖీలు చేస్తుంది. అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా, లేకపోతే ఎవరైనా సరే ఈ మధ్యకాలంలో సస్పీషియస్గా బిహేవ్ చేసినా, లేకపోతే ఏదన్నా సడన్ మనీ ఒక ఆన్లైన్ క్లాసెస్, లేకపోతే ఒక రిలీజన్ స్పీచెస్ కానీ, లేకపోతే ఇటువంటిది ఏదన్నా టెర్రర్కి సంబంధించిన దేంట్లోనో జాయిన్ అయినా ఖచ్చితంగా చెప్పాలి. వీళ్ళందరూ కూడా ఇప్పటికే అనేక స్లీపర్ సెల్స్ హైదరాబాద్లో ఉన్నట్టు కూడా గుర్తించారు. గుంటూరు ఒకవైపు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కూడా అనేక సార్లు తనిఖీలు చేసింది. గుంటూరు స్క్వాడ్ కూడా ఇక్కడ హైదరాబాద్కు వచ్చి కూడా కొన్ని ఏరియాస్లో ఉన్న కొంతమందిని కూడా అదుపులోకి తీసుకుంది. 6 డాక్టర్స్, ఏదైతే ఢిల్లీ కేసులో బయటపడ్డ 6 డాక్టర్స్తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇంకా ఎవరెవరు ఏ టీమ్స్తో మాట్లాడుతున్నారో, అదే కాకుండా వీళ్ళకి టెర్రర్ లింక్స్ ఎక్కడి నుంచి ఉన్నాయనే విధంగా కూడా పూర్తిగా ఆరాధిస్తున్నారు. మరోవైపు కూడా అనేక విషయాలు వెలుగులోకి వస్తున్న సిచ్యువేషన్. ప్రతి దగ్గర రైల్వే స్టేషన్స్, పెద్ద పెద్ద మాల్స్తో పాటు అనేక సికింద్రాబాద్ కానీ, నాంపల్లి, మరోవైపు కాచిగూడ రైల్వే స్టేషన్స్తో పాటు బస్ స్టాండ్స్ కూడా ప్రస్తుతం అయితే
తనిఖీలు చేస్తున్నారు. ఇవంతా కూడా రద్దీ ఏరియా కాబట్టి ఎక్కడెక్కడైతే జనాలు ఎక్కువ ఉంటారో అటువంటి ఏరియాస్ అంతా కూడా తనిఖీలు చేస్తున్నారు. మొత్తం మీద హైదరాబాద్ అంతా కూడా చాలా హై అలర్ట్లో ఉంది. మరోవైపు ఏదైతే లిక్విడ్ సబ్స్టెన్సెస్ దాదాపు 300 లిక్విడ్ సబ్స్టెన్సెస్ మిస్ అయ్యాయో అవంతా పైన కూడా అవి ఎక్కడికి వెళ్ళాయి. హైదరాబాద్లో రేపు ఎలక్షన్స్ ఉంది కాబట్టి, మరోవైపు ఎలక్షన్ రిజల్ట్స్ బైపోల్ ఎలక్షన్స్ రిజల్ట్స్ కాబట్టి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా హైదరాబాద్ అంతా కూడా బందోబస్తు పెంచడం, మరోవైపు ప్రతి చోట్ల సెన్సిటివ్ ఏరియాస్ అంతా ఎక్కువ రద్దీగా ఉన్న ప్రాంతంలో అంతా కూడా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎక్కడైనా ఏదన్నా ప్లాన్ చేస్తారా, ఇంకా ఉగ్రకుట్రకు ఏదన్నా ప్రయత్నిస్తున్నారా? ఎందుకంటే హైదరాబాద్లో కూడా భారీ ఎత్తున బాంబ్ బ్లాస్ట్ చేయడానికి కూడా ఈ ఉగ్రవాదులు ప్రయత్నించారంటూ కూడా ప్రస్తుతం సమాచారం వస్తుంది. ఈ క్రమంలోనే ఎలక్షన్స్ కాబట్టి కర్ణాటక ఒకవైపు ఇక్కడ ఎలక్షన్స్ బైపోల్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఏదన్నా ప్రయత్నిస్తున్నారా హైదరాబాద్లో భారీ ఎత్తున ఏదైనా బాంబ్ బ్లాస్ట్కి కానీ లేకపోతే ఇంకేదన్నా ప్రయత్నిస్తున్నా అన్న విధంగా కూడా ప్రస్తుతం అయితే తనిఖీలు కొనసాగుతున్నాయి. రైట్ పెట్రిషా, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఇటు హైదరాబాద్కి సంబంధించిన టెర్రరిస్ట్ మొహియుద్దీన్ బ్రదర్ ఫరూకీ, అతను ఒక చార్మినార్కి సంబంధించిన ఒక మద్రాసాలో మౌలానాగా పనిచేస్తున్నాడు. మనం నిన్న మొన్న చూస్తే కనుక ఆయన మీడియాతో కూడా మాట్లాడాడు. మా బ్రదర్కి ఎటువంటి సమాచారం లేదు, అతన్ని ఇందులో ఇరికిస్తున్నారు అని చెప్పుకొచ్చాడు. కానీ వాస్తవానికి క్యాస్టర్ ఆయిల్, గుజరాత్లో ఏటీఎస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్కి దొరికిన క్యాస్టర్ ఆయిల్తోని వీళ్ళు బయో వెపన్ని తయారు చేద్దామని ప్లాన్ చేశారు. సో వీళ్ళు అదే బిజినెస్లో ముందు నుంచి కూడా ఉన్నారు అని చెప్పేసి ఇటు ఫరూకీ కూడా ధృవీకరించాడు. ఆ బిజినెస్లోనే ఆయిల్ బిజినెస్లోనే ఉన్నారు. ఆ ఆయిల్ని డాక్టర్ చదువుకున్న మొహియుద్దీన్ అలాగే మిగతా ఇద్దరు మెంబర్స్ గుజరాత్లో దొరికిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ప్లాన్ చేశారు. అండ్ మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఢిల్లీ లాంటి ప్లేసెస్లో జరిగాయి ఇన్సిడెంట్స్, హైదరాబాద్కి ఏం ఇష్యూ లేదు కదా అనుకుంటున్నారేమో. గత 1-2 months కనుక మనం వెనకకి తిరిగి చూస్తే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఇటు ఆంధ్రాకు సంబంధించిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కావచ్చు, తెలంగాణకు సంబంధించిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కావచ్చు, ఇక్కడ కర్నూలులో, కడప, గుంటూరు, అలాగే శ్రీకాకుళం, విజయనగరం అలాంటి ప్లేసెస్లో కూడా ఉగ్రవాద సంస్థలతో కనెక్షన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా రిమాండ్లోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. సో యాక్టివిటీస్ 2 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి కాబట్టి ఎలాంటి ప్లానింగ్స్ చేశారు, ఎక్కడ ప్లాన్ చేశారు అనేది మనకు తెలియదు. సో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. దయచేసి డోంట్ టేక్ దిస్ థింగ్ లైట్లీ ఆన్ యువర్ హార్ట్ ప్లీజ్. మీ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి సస్పిషియస్ యాక్టివిటీస్ ఉన్నా, ఇంకేది ఉన్నా కూడా దయచేసి పోలీసులని వెంటనే సంప్రదించండి. అలాగే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎక్కడైనా ఉండొచ్చు. సో మొహియుద్దీన్ మనం ఆ ఇమేజెస్లో చూడొచ్చు. రైట్ సైడ్ విజువల్లో మాట్లాడుతున్నది ఫరూకీ. హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఎవరైతే టెర్రరిస్ట్ని పట్టుకున్నారన్నానో అతని పేరు అహ్మద్ మొహియుద్దీన్ వాళ్ళ బ్రదరే. ఇప్పుడు ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా నిన్న మాట్లాడాడు. ఆర్టీవీతో మాట్లాడిన ఫరూకీ ఏం చెప్తున్నాడో ఒకసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. सही में भाई की ही बात थी वो। मेरे को सैटरडे के दिन एटीएस से 10:45 पे ऐसा कॉल आया, आपके बड़े भाई का नाम क्या है बोल के। मैं बोला डॉक्टर सैयद अहमद मोहिउद्दीन बोले, तो वो बोले बराबर आपके भाई हमारे रिमांड में हैं, आप बात करना चाहेंगे क्या बोले। तो मैं बोला हाँ, आजकल फ्रॉड कॉल्स बहुत आ रहे हैं डिजिटल फ्रॉड के। तो मैं बोला बिल्कुल बात करूँगा। उन्होंने बात कराए तो ये सही में भाई की ही बात थी। वो भाई थे वहाँ पर, भाई से बात हुई। भाई बोले कि मेरे को यहाँ पर बिजनेस डील बोल के बुलाया गया, बुला के इस इलीगल काम में फंसा दिया गया। और जो भी प्रोडक्ट मंगाए, मैं प्रोडक्ट लेकर के आने के बाद मेरे को अमाउंट देते बोल के, अमाउंट वो लोग नहीं दिए बोल के, बैग में कुछ पैक्स रख के सामान दिए। मैं बोला अमाउंट कहाँ है, पैसे कहाँ हैं। तो ये पैक में अमाउंट है बोल के बोले। अच्छा ठीक है बोल के मैं लेके निकला। लेकिन कुछ दूर जाने के बाद पुलिस की टीम आई, मेरे को रोकी और चेकिंग करना है बोल के बोली। चेकिंग करने में बैग में पैक्स फाड़ के देखे तो उसमें अमाउंट नहीं था। अमाउंट के जगह पे ये इलीगल सामान वगैरह, पिस्तौल वगैरह रखे हुए थे। ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూ జోన్ సోలార్ సిస్టమ్